హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. గోంగూర పచ్చిమిర్చి పచ్చడి తయారీ విధానం చూద్దామండి. రోలు, మిక్సీ ఏమీ అవసరం లేకుండా చాలా ఈజీగా చేసుకునే ఈ పచ్చడి బిర్యానీ, పులావ్, బగారా రైస్ అలాగే ప్లెయిన్ రైస్‌లో కూడా చాలా బావుంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పచ్చడి చేసుకోవడానికి ఇలా కొంచెం గుంతగా ఉండే గిన్నెలు తీసుకుంటే పచ్చడిని ఎనుపుకోవడానికి బావుంటుందండి. నేను కుక్కర్‌లో చేస్తున్నాను. 12-15 వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి మీరు తినే కారానికి సరిపడా వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పెద్ద గోంగూర కట్టని ఆకులు ఒలుచుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, అర స్పూన్ పసుపు వేసుకొని ఒక గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద 12-15 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూర ఇంకా పచ్చిమిర్చి, టమాటో ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 12-15 నిమిషాలు ఉడికేటప్పటికి గోంగూర, పచ్చిమిర్చి, టమాటో అన్నీ కూడా చక్కగా ఉడుకుంటాయండి. ఇందులో మరి నీళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ నీళ్ళని వేరొక గిన్నెలోకి వంపుకొని పెట్టుకోండి. ఇలా బాగా ఉడికిన ఈ పచ్చిమిర్చి, గోంగూర, టమాటోలని పప్పు గుత్తితో వీలైనంత మెత్తగా ఎనుపుకోవాలి. మిక్సీలో వేసుకోవడం కన్నా ఇలా పప్పు గుత్తితో ఎనుపుకుంటేనే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది. పచ్చడిని మరీ మెత్తగా పేస్ట్ లాగా అయితే అవ్వదండి, కొద్దిపాటి కోర్సుగానే ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకుని పచ్చడిలో ఒకవేళ మీరు నీళ్లు వంపుకొని పక్కన పెట్టుకున్నట్లయితే ఆ నీళ్ళని వేసుకొని కలుపుకోండి. ఈ పచ్చడికి పోపు కోసం బాణీల్లో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులో అన్ని కలిపిన పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, 10 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా క్రష్ చేసుకొని వేసుకోండి. 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద వెల్లుల్లి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్ మీద కొంచెం ఎర్రగా అయ్యేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఎనుపుకొని పెట్టుకున్న పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. పచ్చడి అంతా పోపులో బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిస్తే పోపు ఫ్లేవర్ అంతా కూడా పచ్చడికి బట్టి టేస్ట్ బాగుంటుంది. గోంగూర పచ్చిమిర్చి పచ్చడి రెడీ అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ చట్నీ 2 రోజుల వరకు నిలువ కూడా ఉంటుంది. బిర్యానీ, పులావ్, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.